కీర్తనల గ్రంథము 50వ అధ్యాయం 17వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది. 50వ అధ్యాయము 17వ వచనంలో, దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసేదవు అని అంటున్నారు. చాలా పర్యాయాలు ప్రభు మనల్ని అసహించుకోవటానికి కారణం ఏమిటంటే, నేను చేసే తప్పితాన్ని ఎవరైనా బాబు ఈ రీతిగా జీవించకూడదు, ఈ రీతిగా మాట్లాడకూడదు, ఈ రీతిగా చెడు స్నేహాలు చేయకూడదు అని నన్నెవరైనా హెచ్చరిస్తే వారిని బట్టి మనం అసహించుకుంటాం. వీడేంది నాకు చెప్పేది, ఈయనేంది నన్ను గద్దించేది, ఈయనేంది నన్ను హెచ్చరించేది అని. బైబిల్ అంటది, నిన్ను సరిచేయటానికి ఎవరైనా నీకు బుద్ధి మాటలు చెప్పడం అంటే నిన్ను దిద్దుట, అనగా క్రీస్తు పెళ్లి భార్యగా కావలసిన నీవు పనికిరాని వ్యక్తిగా మారిపోతున్నావు. కాబట్టి నిన్ను దిద్దుతూ ఉన్నారు, నిన్ను దిద్దుతూ ఉన్నారు. అంటే నీవు గుణపడటానికి ఏం చెయ్యాలి అనేది దిద్దుతున్నారు. నేను స్కూల్కు వెళ్ళిన తర్వాత, చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు నాకు మా తల్లిదండ్రులు ఒక పలక తీసి ఇచ్చినారు. ఓ బలపం, ఎంత పొడగాటి బలపం తీసి ఇచ్చినారు. నేను స్కూల్కి వెళ్ళిన తర్వాత టీచర్ గారు, రే రాజశేఖర్ ఇట్రా అని పిలిస్తే నేను పోయినా, ఆ పలక తీసుకురా అంటే పలక తీసుకెళ్ళినా. బలపం లేదా? ఉంది టీచర్, బలపం ఉంది. అయితే ఆ అని రాయమన్నారు. నా చేయి మీద చేయి పెట్టి ఆ అని రాయి అని చెప్పి శబ్దం కూడా చెప్పించినారు. ఆ అని చెప్పమన్నారు. ఆ మొదటి అక్షరం నేర్చుకోవటానికి ఓ 2-3 రోజులు పట్టింది. ఆ ఆని నేను ఏం చేశానో తెలుసా? తలకిందులు రాసినాను, వంకరగా రాసినాను. టప అని ఒక ఏటు కొట్టి, అట్లా కాదు ఇట్లా రాయి అని నాకు దిద్దాది. మొదటి అక్షరం మా పంతులు గారు నా చేత దిద్దారు. ఆ రీతిగా దిద్దిన కారణాన దేన్ని నేను దిద్దానో అది ఈ రోజు వరకు నాకు జ్ఞాపకం ఉంది. నేను మర్చిపోలేదు. నేనే కాదు, ఇక్కడున్న ప్రతి బిడ్డ కూడా ఆ మొదటి అక్షరాన్ని దిద్దారు. మనకు చేతికి అభ్యాసం వచ్చారు అని ఎలాగా రాయాలి అని. ఎందుకు వచ్చేదంటే, మాస్టరు నీ చేతిని పట్టుకొని ఆ అని చెప్పమని దిద్దాడు. అందుకు ఆ అక్షరం, దాని మరుసటి అక్షరం నాకు స్పష్టంగా వచ్చారు. దేవుడు అంటున్నాడు, నిన్ను దిద్దాలి. నువ్వు చేసే తప్పులు ఒకరు నీకు చెప్పాలి, నువ్వు చేసే పొరపాట్లు నీకు ఒకరు చెప్పాలి, నువ్వు నడిచే నడత మంచిది కాదని ఒకరు చెప్పాలి. దిద్దుబాటు నీకు అసహ్యంగా ఎంచుకోవద్దు. నిన్నెవరైనా దిద్దుబాటు చేస్తే దానికి నువ్వు శిరస్సు వంచాలి. బైబిల్ చెబుతాడు, దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసితివి. ప్రభు ఏమంటాడు తెలుసా? మీ పాపపు మూటని నేను నా వెనుక తట్టు పడేసుకుంటానని అంటాడు. మనం ఏం చేస్తామో తెలుసా? ఆయన మాటల్ని వెనకేసేసుకుంటాం. దేవుని మాటల్ని ఎప్పుడు మనం ముందు ఉంచుకోవాలి. హల్లెలూయా. దేవుని వాక్యం ఎలాంటిది అంటే, అది సహజ సిద్ధమైనటువంటి అద్దము లాంటిది. సహజ సిద్ధమైన అద్దం అంటే, మీరు ఉదయం లేచి పళ్ళు తోముకొని తర్వాత శుభ్రంగా స్నానం చేసి అద్దం దగ్గరికి వచ్చి అద్దాన్ని చూసుకుంటా దూకున్నారు ఆడపిల్లలు. మగపిల్లలు కూడా మగపిల్లలు కూడా అద్దం దగ్గరికి వచ్చి అని ఉంటారా? ఉండరు. అద్దం దగ్గరికి వచ్చిన వాడు నిద్రపోడు. నిద్రపోతే అద్దం మీద తలబడి అద్దం బయలిపోతాది. బైబిల్ సెలవిస్తాది, అద్దం దగ్గర ఎందుకు నిలబడాలి? నీ అందాన్ని చూసి నువ్వు మురిసిపోతా ఉంటావు. ఎంత బాగుంది నా ముక్కు, ఎంత బాగుంది నా హెయిర్ స్టైలు అని. కొందరి హెయిర్ స్టైల్ ఎట్లుంటుంది అంటే సుట్ట కుదురున్నట్టు ఉంటుంది.
సుట్ట కుదురు తెలుసా? మేము పిల్లప్పుడు సుట్ట కుదురు ఉండేది. కుండల కింద, డేక్షాల కింద సుట్ట కుదురు పెట్టేది. సుట్ట కుదురు అప్పుడు ఈత ఆకులతో అల్లేవారు. మేము తీగలతో అల్లుకునేవారం. అల్లి కుండల కింద పెడితే కుండ అటు ఇటు పొనకుండా ఉంటారు. చాలా మంది తలకాయల మీద సుట్ట కుదురులు ఉంటాయి. దాని మీద ఏం పెట్టి సాయాలనో అర్థం కాదు. ఎన్నిసార్లు చెప్పినా వినరు. ఆ సుట్ట కుదురు మీద సైతాను కూర్చో ఉంటాడు. పదరా ఇంకా అని అందరూ చూస్తారు. వీడు బికారిగాడు ఉన్నట్టున్నాడే అని, వీడు షికారిగాడు ఉన్నట్టున్నాడే అని అనుకుంటారు. దయచేసి తల శుభ్రంగా ఉండాలి. ఆడబిడ్డలు ఎంత చక్కగా దూకొని అద్దం ముందుకు వెళ్ళి మూతికి పౌడర్ రాసుకొని అవకాశం ఉంటే పౌడరు మూతికి బాగా రాసుకున్నాక కనుబొమ్మలు తెల్లగా కనిపిస్తే అని తుడిచేసుకొని, ఎలా అంటే నల్లగా ఉండాల్సిన కనుబొమ్మలు తెల్లగా అయినాయని అని ఇట్లా మూతి అంత కడిగేకి లేదు. అది ఇన్స్టెంట్గా శుభ్రం కావాలని ఇదొకటే మార్గం. అట్లా నీ నాలుకలో ఏలు పెట్టి కొంతసేపుకి వాసన చూస్తే అబ్బా చాలా మంచి వాసన వస్తా అట్లా పూసుకుంటారు. ఏమంటే సోకు, దాన్ని ఏమంటారు, అందంగా కనిపించాలి అనే ఆశ. ఇంకా మగపిల్లలు చెప్పాల్సిన పని లేదు. ఆ సుట్ట కుదురుని ఈ పక్క దువ్వి ఆ పక్క దువ్వి అయ్యో నాన్న బీభత్సం పడుతూ ఉంటారు. దయచేసి నాలాగా మగపిల్లలకి అందరికీ బోడుగుండగును గాక. సొట్ట కుదురులే గిట్ట కుదురులే మొత్తం ఇట్లంటే ఏమీ లే. ఏమైపోయిందిరా బాబు? చాలా మంది అడుగుతారు, నీకేంది అట్లా అయిపోయింది అని. దేవుని మహాకృప లేకపోతే నాది కూడా సింపర పంపర పొరకలాగా ఉండేది, చిందర బందరగా గాలికి దానికి. ఇప్పుడు ఎంత గాలి వచ్చినా ఏమీ లే, ఇట్లా దూరి అట్లా పోవాల్సిందే. ఏమి లే. హల్లెలూయా. డాక్టర్ జాషువా గారు అనుకుంటాను, దేవునికి స్తోత్రం, నాకు లేదురా బాబు జుట్టు ఉందని. వెనకాల రమణాన్న అనుకుంటా ఉన్నాడు, అబ్బా ప్రేస్ లాట్ నాకు మంచి జుట్టు ఉందని. వెరీ గుడ్. రమణాన్న కొత్తిమీర రసం తాగుతాడంట. నేను అడిగి, నాకు కొత్తిమీర రసం ఎందుకు నాయనా అని. అందం కోసమా అని అడిగితే, కొత్తిమీర రసానికి అందానికి ఏం సంబంధం నాయనా, ఆరోగ్యంగా ఉంటానని కొత్తిమీర రసము పుదీనా రసము అని తాగుతాను. నేను ఇంకోటి చెప్తామన్నా, సొంటి రసం కూడా తాగు. సొంటి తెలుసా మీకు? ఎండిపోయిన అల్లం దంచి నీళ్ళల్లో నానబెట్టి తాగితే కడుపు శుభ్రంగా ఉంటుంది. కడుపు ఎట్లా ఉంటుంది? సొంటి రసం కూడా తాగు. సొంటి కషాయం తాగుతాంలే మనము. అంత బెల్లం వేసి సొంటి వేసి దంచి బాగా మరగ్గాసి, నా గొంతుకు మూసుకుపోయిందనే వానికి ఎవరికో సొంటి రసం పోయాలి, వాడు అరస్తా ఉన్నాడు. దయచేసి గమనించాల్సింది, దేవుని పిల్లలు ఆరోగ్యం కోసం మీరేమన్నా తినండి, అందం కోసం చిత్ర విచిత్రంగా తయారు కావద్దండి. దేవుని బిడ్డలు మనం. బైబిల్ సెలవిస్తుంది, ఆయుష్ తరిగిపోతుంది, అందం కూడా నాశనమైపోతుంది. ఒకప్పుడు మీలాగా ఉండేవాడిని, ఇప్పుడు ఒక పెద్ద ఎకరం భూమి బీడైపోయింది. దయచేసి గమనించాలి. అప్పుడు లేను నేను ఇట్లా ఏదో లాగా ఉండేవాడిని, ఇప్పుడు అట్లా లేను. దేవునికి స్తోత్రం. కొంతమంది బిడ్డలు నల్ల జుట్టు సహించలేరు, ఆ తెల్ల జుట్టు సహించలేరు. ఆ తెల్ల జుట్టుకి నల్లగా రంగులేస్తారు. కొంతమంది అదే పని మీద ఉంటారు. ఎన్ని రోజులు దానికి రంగులేస్తాం? దానివల్ల కూడా ప్రయోజనము ఎవరు మాట్లాడడంలే. అంటే రంగు మాస్టర్లు చాలా మంది ఉన్నట్టున్నారు. దానివల్ల కూడా ప్రయోజనము ఆడబిడ్డల లెక్క ఇంకా చెప్పక్కర్లే. దువ్వాన్ని ఎత్తుకోవాలా, బ్రష్ ఎత్తుకోవాలా, దాన్ని తడపల్లా, దువ్వానితో బరుకుని గోకల్లా, మళ్ళా దాన్ని ఏమంటారు,
ఆమ్, రోడ్లు క్లియర్ చేసి రోడ్లు వేసుకొని ఆ రోడ్లలో పూసి ఆ, ఎక్కడ గ్యాప్ వచ్చినా తెలుపు నలుపు కనిపిస్తుంది. అది ఎన్ని తిప్పలు పడి సాయాలను ఆ బదులు ఆ బాధ లేకుండా బాధరబంది లేకుండా నాలాగా వదిలిపెట్టేస్తే బాలే మొత్తం తెల్లగా ఉంటుంది. దయచేసి గమనించాలి, దిద్దుబాటు నీకు అసహ్యం. నువ్వు చేసే తప్పితాన్ని ఎవరైనా చెప్తే "ఏయ్, నువ్వు చూసుకో నీ సమాచారం" అనకూడదు. ఆ విధంగా దిద్దుబాటును అసహ్యంగా తీసుకున్నటువంటి వ్యక్తులే ఏమంటారంటే, నీవు నా మాటల్ని నీ వెనక తట్టు పడేసుకున్నావు అంటాడు ప్రభుల వారు. దేవుని మాటల్ని వెనక పడేసుకుంటే మనం ఎలాంటి వారం అంటే, అద్దము లేకుండా మన అందాన్ని సరి చేసుకునే వాళ్ళం. దయచేసి గమనించాలి. నేను తింటాను, అప్పుడప్పుడు తింటాను. ఏదైనా తింటే ఇక్కడ 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 ఉంటుంది. ఎవరైనా నాకు మంచి వాళ్ళు ఉంటే అట్లా సైగ చేస్తారు, తుడుచుకోరా తిండిపోతా అన్నని. నేను తెలివైనోడైతే అనుకుంటాను, లేకపోతే అని అనుకుంటా. దయచేసి గమనించ దయచేసి గమనించాలి. చాలా మంది తినేటప్పుడు ఈ పక్క ఆ పక్క అంతా ఉంటుంది. దేవుని బిడ్డలు, నా తప్పులు నాకెవరైనా చెప్తే నేను శిరస్సు వంచి నిజమండి, నేను లోబడతాను, ఇది నా తప్పే, దేవుడు నన్ను క్షమించాలి అని వినయము చూపిస్తే దేవుని మాటలు నా ముందు ఉంచుకున్నట్టే. నేను ఆ దిద్దుబాటుని అసహించుకుంటే దేవుని మాటల్ని నా వెనకల పడేసినట్టు. బాగా గమనించాలి. ఎన్నో పర్యాలు దేవుని సన్నిధానంలో వచ్చినటువంటి మనల్ని దేవుడు తన మాటలతో హెచ్చరిస్తూనే ఉంటాడు. ఈ రీతిగా చేయకూడదు, ఆ రీతిగా చేయకూడదు, ఈ రీతిగా మాట్లాడకూడదు, వారితో స్నేహం చేయకూడదు, ఇవి తినకూడదు, ఇట్లాంటివన్నీ కూడా దయచేసి గమనించాలి. దేవుని పిల్లల విధంగా చెప్పబడింది. సామెతల గ్రంథము 6వ అధ్యాయం 16 నుండి 19 వరకు బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది. చూడండి, 6వ అధ్యాయం 16 నుండి 19వ వచనం వరకు చెప్పబడిన మాట బైబిల్ చెప్తాది. చూడండి, యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు. యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు. దేవునికి అసహ్యం అనిపించేటివి మనుషుల్లో ఎన్నున్నాయి? 6 ఉన్నాయి. మీ చేత్తో చూపెట్టండి, ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. ఈ 6 నాలో దేవునికి అసహ్యాన్ని పుట్టించేటివి. ఆయన అంటున్నాడు ఏమంటే, 7 ఆయనకు హేయములే. ఇంకా ఒకటి ఉంది, మీలో 7 కార్యాలు ఉన్నాయి, ఇవన్నీ దేవునికి అసహ్యాన్ని పుట్టించేటివే అని చెప్పి, అవి ఏవనగా అహంకార దృష్టియు. అవి ఏవనగా మొదటిది, కొంతమందికి భలే అహంకారం ఉంటుంది. కొంతమందికి ఆ అహంకారంతో ఎదుటోని చాలా తక్కువగా చూస్తూ ఉంటాడు, తక్కువగా మాట్లాడుతూ ఉంటాడు. చాలా మంది అహంకారంతో భార్యను కూడా తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. దయచేసి గమనించాల్సింది, అహంకార దృష్టి నాకు పనికిరాదు. రెండవది, కళ్ళలాడు నాలుక. కళ్ళలాడు నాలుక అంటే, కళ్ళ అంటే తెలుసా? చేనికి చుట్టూ కళ్ళలేస్తారు చూడు, అది నాలుకతో పోయి చేను చుట్టూ అని కళ్ళ నాటుకునేది కాదు. అబద్ధాలు చెప్పే నాలుక దేవునికి మాట్లాడంట్రా. అబద్ధాలు చెప్పే నాలుక దేవునికి ఏం మాట్లాడడంలే. ఎంతమందికి నాలుకుంది? ఓసారి చూపెట్టండి. అదేందా అమ్మ చెయ్యట్లెత్తి బుక్కు కల్లా చూసుకుంటా ఉంది? ఏమ్మా కవిత అమ్మ, 4 చూపేయమంటే చెయ్యి చూపిస్తా ఉండవు. ఎంతమందికి నాలుకుంది? నాలుక చూపెట్టండి. అడు కక్కతా ఉన్నాడు అనమంటి కానీ అని అట్లా చూపెట్టండి నాలుక.
నాలుక మీద ఏమైనా బంగారు ఉందా? ఏమన్నా లాగేస్తాడు ఎవడైనా? తీయండి నాలుక. దీనికి ఉండే గుణం ఏమంటే కళ్ళలాడు నాలుక అంటే నాలుక అబద్ధాలు చెప్తుంది అన్నాడు. అబద్ధాలు చెప్పే నాలుక దేవునికి వెరీ గుడ్. అబద్ధాలు చెప్పే నాలుక దేవునికి ఎంతమంది అబద్ధాలు చెప్తారు అంటే నేను తప్ప ఎవరు చేయి పైకి ఎత్తరు. అది కూడా నాకు తెలుసు. అనవసరంగా నేను అడిగేది వేస్టే. ఎంతమంది చెప్తారు చేయి పైకి ఎత్తండి అంటే నువ్వే ఎత్తుకో పైకి అని అంటారు. కాబట్టి అబద్ధాలు చెప్పే నాలుక దేవునికి అసహ్యం. బైబిల్ చెప్తాడు నిరపరాధులను చంపు చేతులు అని అంటారు. కొంతమంది తప్పు ఏమీ చేసి ఉంటారు, వాళ్ళని గురించి చెప్తాం వీడు అట్లాంటోడే, నాకు తెలుసు వీడు అట్లాంటోడే అని చాలా మంది తప్పు చేయని వారిని తప్పు చేసినట్లుగా మాట్లాడుతూ ఉంటారు. నిరపరాధుల్ని చంపకూడదు అంటే నిరపరాధుల్ని ప్రేమించాలి. నిరపరాధుల్ని ప్రేమించకపోతే వారిని ద్వేషిస్తే బైబిల్ సెలవిస్తుంది సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు, వానిలో నిత్య జీవము ఉండదు అని సెలవిస్తారు. కాబట్టి ఎవరి మీద అనవసరమైనటువంటి అపవాదులు నిరపరాధులుగా చేయకూడదు. కొన్ని పర్యాయాలు కుటుంబాల్లో జరిగేది ఏమంటారో తెలుసా? ఏమి లేటుగా వచ్చినావే అంటారు. లేటుగా అంటే ఓపెన్ నీ పనులు మగోడికి ఉంటాయి. నీకు పనులు ఎక్కువలే ఈ మధ్యన. ఇంతకుముందు 5కి వచ్చేవాడివి, ఇప్పుడు 9కి వస్తాడు, పనులు ఎక్కువ పాపము అని అంటారు. వాడికి ఒక దెబ్బతో ఏమనిపిస్తుందో తెలుసా? కొండను బగలగొట్టినట్టు బగలగొట్టాలరా దీన్నే, అట్లా కాదు కొబ్బరికాయను కొట్టినట్టు కొట్టాలా అనుకుంటాడు. అయినా తమాలించుకుంటాడు. సరేలే ఏదో మాట్లాడిందని. సరే ఆ కాళ్ళు చేతులు కడుక్కొని ఆకలి అవుతా ఉంది అన్నం పెట్టు అంటే అదే ఏం చేతులు లేవా పోయి పెట్టుకోబో అని అంట. దీని చేతులు నరకాలరా అని అనిపిస్తారు. అన్నం పెట్టమంటే పోయి పెట్టుకోబో అని అంట. ఆటికి పోతే అన్నం ఉంటుంది, కూర ఉండదు. కూర ఏదే అని తినేసినాం. నేను దేంట్లో తినాలా బొజుబిసుకో ఓయమ్మో. దయచేసి గమనించాల్సింది, ఇటువంటి కేసులు చాలా ఉన్నాయి. అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నేను కళ్ళు మూసుకుంటాను, మీరు చేతులు ఎత్తి ఒకసారి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. అమ్మ నేను కూడా ఎత్తాను. దేవుని పిల్లలు బాగా గమనించాల్సింది. ఇట్లా మాట్లాడుతూ ఉంటారు చాలా మంది. నిరపరాధులను చంపు చేతులు. మూడవ మాట్లాడు దుర్యోచనలు యోచించు హృదయం. చెడ్డ ఆలోచనలు ఉంటాయి. ఎట్లా ఉంటాయి తెలుసా? రోజు ఒకసారి నా విషయం చెప్పుకుంటాను, ఊరికే ఎగ్జాంపుల్ చెప్పుకుంటాను. నేను బస్ స్టాండ్లో వస్తా ఉన్నాను అంటే ఊరు బయట సీటీఎం నుండి ఎవరో మన అక్క నేను చర్చికి పోవాలని అది నిలబడి ఉంటుంది, ఎండ పాపం. నేనన్నాను ఆపి, అక్క ఎక్కడికేనే? మందిరానికి అన్నాని. కారెక్కు అని కారెక్కి తీసుకొని వస్తా ఉంటే రమణన్న చూసినాడు. ఎవరు చూసినారు? మన స్వర్ణక్క భర్త చూసినాడు రమణన్న. ఎవరు ఏడు ఉండేది? ముందర మావాడే, వెనకెవడు? ఆయన్ని చూసి నేను వచ్చే లోపల ఫోన్ చేసినాడు, అమ్మ ప్రైజ్ దలాడమ్మా అని. అమ్మ అంటుంది ప్రైజ్ దలాడు నాయన చెప్పు. నాయన కారులో ఎవరో ఒక ఆదాయం మెక్కింది, నా కళ్ళతో నేను చూసినాను అంటాడు. ఇంకొంది చూడు, నాకు ఇంటికాడ గంగ జాతర అయిపోయింది, నా పని. అమ్మనేసి మాట్లాడదు. నేను మామూలుగా ఆ అమ్మని దింపేసి నేను వచ్చి ప్రైజ్ దలాడు విమలానని. ముందే దానికి వినిపించదు. నేనింకా గట్టిగా ప్రైజ్ ద లార్డ్ అంటాను. అట్లదే అదేంది మనిషి, నేను కూటాలకు పోయి వస్తే ఏదో ప్రేమగా ప్రైజ్ ద లార్డ్ అనాల్సిందే అంటదే అని. ఏమైందిరా ఏమైంది? బైబుల్ చెప్తుంది దుర్యోచనలు నీ హృదయంలో యోచించవద్దు. అంటే నీ హృదయంలో చెడ్డ యోచనలు ఉండకూడదు. చెడ్డ యోచనలు ఉండకూడదు. నేను ఊరికే చెప్పినాను. మా భార్య చాలా మంచిది, విమలా ఇట్లా ఒకసారి వస్తావా, వీళ్ళు చూస్తారు.
అంటే రాదామె, అస్సలు రాదు. దయచేసి గమనించాల్సింది. వెరీ గుడ్, చాలా మంచిది. దేవుని పిల్లలు గమనించాల్సింది, భర్త మీద భార్యకు కానీ, భార్య మీద భర్తకు కానీ దురి చెడ్డ ఆలోచనలు వారి హృదయంలో ఆలోచించకూడదు. చెడ్డ ఆలోచనలు మన హృదయంలో ఉంటే దేవుని వాక్యం మన హృదయంలో నిలబడదు. దేవుని వాక్యం మన హృదయంలో నిలబడదు. దేవుని వాక్యం మన హృదయంలో లేకపోతే మన యోచనలను బట్టి మనం చెడ్డవారైపోతూ ఉంటాం. పాటలు పాడమా? పాడతాం. మందిరానికి రామా? వస్తాం. వాక్యాలు వినమా? వింటాం. అవకాశం ఉంటే కవితమ్మలాగా గ్రంథాలు రాస్తాం. అయినా మన హృదయంలో చెడ్డ ఆలోచనలుంటే మనము చాలా చెడ్డవారమైపోతాం. కుటుంబంలో ఒక్కడు చెడ్డోడుంటే ఆ ఇల్లంతా దరిద్రంగా మారిపోతుంది. ఆ ఇంట్లో ఎప్పుడు చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు, చెడ్డ మాటలు, అవకాశం ఉంటే ఇద్దరు కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, సొక్కాయి జోబిలు చించేయడాలు, ఆయమ్మ జుట్టు లాగేసేయడము, 2-3 ఎంట్రుకలు ఊసిపోయింటాయి. ఆయన అంటుంది, చూడు నా జుట్టు పెరిగినామని, చూడు నా జోబీ చించినామని అని అంటాడు. సరి అయిపోయింది. దయచేసి గమనించాల్సింది, ఇటువంటి దరిద్రపు వాతావరణము మన కుటుంబంలో ఉండకుండును గాక. హల్లెలూయా. పొరపాటును కూడా నా హృదయంలోకి చెడు ఆలోచనలు, వెరీ గుడ్, పొరపాటును కూడా నా హృదయంలోకి చెడు ఆలోచనలు, నా భార్య గురించి మంచి ఆలోచనలు, భర్త గురించి మంచి ఆలోచనలు, పిల్లల గురించి మంచి ఆలోచనలు, కాపరి గురించి మంచి ఆలోచనలు, విశ్వాసుల గురించి మంచిగా ఆలోచించాలి. నా హృదయంలోకి చెడు ఆలోచనలు రాకూడదు. నా హృదయంలో చెడు ఆలోచనలు వస్తే నా హృదయంలో ఉండవలసిన వాక్యము ఉండదు. వాక్యం నా హృదయంలో నుండి బయటికి వెళ్ళిపోతుంది. వాక్యం నా హృదయంలో నుండి బయటికి వెళ్ళిపోతుంది. వాక్యం బయటికి వెళ్ళిపోతే ఇంక నేను వాక్యానుసారంగా జీవించే అవకాశాలు ఉండవు. బైబిల్ సెలవిస్తుంది, కీడు చేయుటకు పరుగులెత్తు పాదములు కూడా ఉన్నాయని. చాలా మంది చెడు చేయటానికి వాళ్ళ కాళ్ళు నడుస్తూ ఉంటాయి. నువ్వు నడిచేటప్పుడు ఆలోచించాలి, నేను నడుస్తున్న ఈ నడక, నేను చేస్తున్న ఈ ప్రయాణము ఇతరులకు మేలు కలిగించటానికా, ఇతరులకు కీడు కలిగించటానికా అని ఆలోచించాలి. చాలాసార్లు చెప్తారు, నేను కూడా పోయింట్నయ్యా, అక్కడికి పోయి బాగా తిట్టేసి వచ్చిన, అసలు వానికి బుద్ధి లేదని చెప్పేసి వచ్చినానని. దయచేసి గమనించాల్సింది, మనము కీడు చేయటానికి మన పాదాలు నడవకూడదు. మన పాదాలు మేలు చేయటానికే నడవాలి. హల్లెలూయా. నువ్వు ఎప్పుడు ఎక్కడికి నడిచి వెళ్ళిన, ఆఫీసు కానీ, లేకపోతే వ్యవసాయం తాళంలో కానీ, ఎక్కడైనా వ్యవసాయం చేసేవాడు ఏం చేస్తాడు అంటే, ఈ రాయి బెరికి ఇంకొంచెం ముందుకు నాటుతాడు. ఈ రాయి బెరికి, సరిహద్దు రాయి బెరికి కాస్త ముందుకు నాటుకుంటాడు. దయచేసి వినాలి, వ్యాపారస్తులు కూడా, ఉద్యోగస్తులు కూడా చెడు చేయటానికి మన పాదాలు వెళ్ళకూడదు. మేలు చేయటానికే మనము పాదాలు అడుగు ముందుకి వేయాలి. హల్లెలూయా. లేని వాటిని అబద్ధము, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. నా కుమారుడా, ఇవన్నీ కూడా నీ తండ్రి ఆజ్ఞని గైకొని నీ తల్లి ఉపదేశంను త్రోసివేయకము అని చెప్తాడు. ఇవన్నీ అన్నదమ్ముల మధ్యన జగడాలు పుట్టించేది, లేని వాటిని అబద్ధంగా పలికేటివి, ఇవన్నీ కూడా దేవునికి అసహ్యము. ఇవన్నీ దేవునికి ఏమైనాయి? ఇవన్నీ దేవునికి అసహ్యం. దేవుని పిల్లలు ఇవన్నీ కూడా మన నుండి దూర మగును గాక.